ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో మ్యామ్. హలో మ్యామ్, టైప్ 1 డయాబెటీస్ చాలా ప్రమాదకరంగా మారుతుంది పిల్లల్లో ఈ మధ్య అని రీసెర్చ్లో కూడా వచ్చింది. పేపర్స్లో అన్నిట్లో వచ్చి ఒక ట్రెండింగ్ టాపిక్లో అవుతుంది. పేరెంట్స్ అందరికీ గుబులు స్టార్ట్. వాట్ ఈస్ దిస్ టైప్ 1 డయాబెటిక్? అది ఎట్లా పిల్లల హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది? టైప్ 1 డయాబెటీస్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే మన మనిషిలో ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్సులిన్ తయారు చేసే సెల్స్ని చెడగొట్టి ఇన్సులిన్ తయారు కావడంని తగ్గిస్తుంది. ఎవెన్చువల్గా కంప్లీట్గా స్టాప్ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది మ్యామ్ అసలు? ఇట్స్ ఇమ్యూన్ ట్రిగర్. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ప్రాబ్లీ లాస్ట్ ఫ్యూ డెకేడ్స్లో ఇంకెక్కువ అవుతుంది. బికాస్ మన ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ చాలా మారిపోయినాయి. లాట్ మోర్ వైరసెస్, లాట్ మోర్ కెమికల్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ కెమికల్స్. ఏది ట్రిగర్ చేస్తుంది అనేది మనకు తెలియదు. ఓకే. కానీ ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగర్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ విల్ అటాక్ ఇట్స్ ఓన్ బాడీ. సో ఓన్ బాడీ అంటే ఓన్ ఇన్సులిన్ తయారు చేసే సెల్స్ని అటాక్ చేసి ఇన్సులిన్ తగ్గిపోయింది అనుకో, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి రక్తంలో. గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అని చెప్పాలి. గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే బాడీకి నచ్చదు, చైల్డ్ బికమ్స్ అన్వెల్. సో ఇన్సులిన్ లేదు కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇన్సులిన్ లేని డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అని అంటాం. ఓకే. టైప్ 1 డయాబెటీస్ మోర్ కామన్ ఇన్ చిల్డ్రన్. పెద్దగా అవుతున్న కావున ఇన్సిడెన్స్ తగ్గుతుంటుంది. సో యూజువల్గా 30 దాటినాక అంత కామన్ కాదు టైప్ 1. అంటే ఏ ఏజ్ లో నుంచి స్టార్ట్ అవుతుంది? ఎన్ని టైప్స్ ఉంటాయి? టైప్ 1 కెన్ 6 months of age నుంచి యూ కెన్ డెవలప్స్ టైప్ 1 డయాబెటీస్. బిలో 6 months కూడా డయాబెటీస్ రావచ్చు, కానీ దట్ ఈస్ డిఫరెంట్ రీజన్స్. ఇట్ విల్ బి మోర్ జెనెటిక్ కారణాలు. ఇట్స్ కాల్డ్ నియోనేటల్ డయాబెటీస్. ఓకే. టైప్ 2 డయాబెటీస్ ఇస్ మోర్ కామన్ ఇన్ అడల్ట్స్, కానీ ఈ కాలంలో పిల్లల్లో కూడా చూస్తున్నాం. దీని ఎఫెక్ట్స్ ఏంటి మ్యామ్? టైప్ 2 డయాబెటీస్ ఇస్ మోర్ వరింగ్ బికాస్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇన్ చిల్డ్రన్ as in adults, but more so in children. ఒకప్పుడు టైప్ 2 చూడకపోతుంటుంది పిల్లల్లో. ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఇట్ మోర్ అండ్ మోర్ బికాస్ ఆఫ్ ద వెయిట్. పిల్లల లైఫ్ స్టైల్స్ హ్యావ్ చేంజ్డ్. మోర్ అండ్ మోర్ చిల్డ్రన్ ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో ఆల్ ఆఫ్ దాట్ లీడ్స్ టు డెవలపింగ్ టైప్ 2 డయాబెటీస్. These type 1 and type 2 are more common. There are various type of diabetes ఉన్నాయి, but they are much rarer and have more genetic or familial history there. Okay. So those are very rare. Don't need to know much about those. ఓకే. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మ్యామ్? ఎప్పుడు అనుకోవాలి దిస్ కిడ్ ఇస్ అండర్ టైప్ 1 ఆర్ టైప్ 2 డయాబెటిక్ అని? టైప్ 1 యూజువల్గా కొంచెం సడన్గా ప్రెజెంట్ అవుతుంది. బికాస్ మామూలుగా పిల్లలు మంచినే ఉంటారు. దెన్ పేరెంట్స్ గమనించేది ఏంటంటే వాళ్ళు ఎక్కువ మూత్రం పోయడము, ఎక్కువ నీళ్ళు తాగడము. చిన్న పిల్లలు అయితే బెడ్ వెట్ చేయని పిల్లలు స్టార్టింగ్ టు బెడ్ వెట్. ఓకే. బరువు తగ్గడము, నీరసంగా కావడము. దీస్ ఆర్ కామన్ ఫర్ టైప్ 1. టైప్ 2 పిల్లలు క్లాసిక్ సిమ్టమ్స్ తో ప్రెజెంట్ గారు. వాళ్ళు ఏముంటుంది, వాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు. ఫ్యామిలీలో హిస్టరీ ఉంటుంది టైప్ 2 డయాబెటీస్. కొంచెం పెద్ద పిల్లల్లో యూ విల్ సీ పిగ్మెంటేషన్ అరౌండ్ ద నెక్, ద ఆర్మ్ పిట్స్, ఇన్నర్ థైస్. దట్ ఈస్ అగైన్ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ ఉన్నది కానీ పని చేయడానికి కష్టపడుతుంది. సో అది కామన్లీ సీన్ ఇన్ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ ఇండివిజువల్స్ అన్నట్టు. ఓకే. ఏజ్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటాయి? యంగ్ పిల్లల్లో చూడం, బట్ డజంట్ మీన్ యూ హ్యావ్ డయాబెటీస్. ఇట్ జస్ట్ ఇండికేట్స్ దట్ నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నది. ఇంటి ఇన్సులిన్ పని చేయడానికి కష్టపడుతుంది. సో ఇట్స్ ప్రొడ్యూసింగ్ మోర్ ఇన్సులిన్ బికాస్ యూఆర్ అ యంగ్ పర్సన్. దట్ ఎక్సెస్ ఇన్సులిన్ కాజెస్ మోర్ పిగ్మెంటేషన్. సో ఆ స్టేజ్లో పిల్లల్ని చూస్తే వీ కెన్ చేంజ్ అగైన్ lifestyle changes. There is no wonder medication for that. There's lifestyle changes. Your lifestyle includes diet, physical activity, amount of time spent idle or with electronic devices. So this is a lifestyle. Type 1 is not lifestyle. Type 1 will just come because something has triggered your immune system. Okay. So medication is compulsory. That medication. Type 1 diabetes can only be managed by insulin. Insulin can only be given via an injection, either a syringe or insulin pen or an insulin pump. Insulin రెగ్యులర్గా తీసుకోవాలా, ప్రతి మీల్తో తీసుకోవాలా. దాంతో పాటు ప్రతి మీల్తో బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోవాలా. ఐదర్ గ్లూకోమీటర్ విచ్ ఇస్ ఫింగర్ ప్రిక్,
ఈ కాలంలో సెన్సర్స్ దొరుకుతున్నాయి, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ అదన్నా వాడుకోవాలి. సో చెకింగ్ గ్లూకోజ్ లెవెల్స్, గివింగ్ ఇన్సులిన్, ఈటింగ్ హెల్దీ, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ జనరల్ అసలు పిల్లల్లో అసలు ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి, వచ్చాక ఎలాంటి డైట్ తీసుకోవాలి? When it comes to type 1, I don't specific diet రాకుండా చేయడానికి లేదు, బికాస్ మన చేతిలో లేదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి. సో వచ్చినాక ఇన్ జనరల్ what we advise is healthy diet, balanced diet, try and avoid added sugar. So added sugar ante పాలలో చక్కెర వేసుకోవడం, added sugar is fruit juices, cool drinks, other things like మైదాతో చేసే వస్తువులు, so biscuits, packet items, these have excess carbohydrates ని కొంచెం లిమిట్ చేయాలి. ఓకే, బట్ బేసిక్ హోమ్ బేస్డ్ మీల్, మన సింపుల్ rice is fine portion size. Okay, it's not about the rice okay kada na anta tintaanu kaadu, portion sizes. See, rice, chapati, millets all have carbohydrates tinte glucose levels perugutayi. Dan taggattu మనం ఇన్సులిన్ తీసుకోవాలి. మనకి ఈ టైప్ 1 డయాబెటీస్ లేని మనుషులకి సరిపోయేంత ఇన్సులిన్ తయారవుతుంది, షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఇక్కడ మనం బయట నుంచి ఇచ్చే ఇన్సులిన్. So you have to match your carbohydrates with your insulin. So portion control. So you can eat your idli, you can eat your dosa, you can eat your rice, you can eat your biryani, but it has to be portion control. Yes. You have to have other things on your plate. Not just with your rice, you have to have a similar portion of vegetable curry, salad, curd. So that's a very balanced meal, but eat everything in moderation. సో అన్నిటికీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో టైప్ 2 కి అయితే డెఫినెట్, టైప్ 1 మనకు వచ్చినాక మనం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఆల్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.